ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరుడు కుమార్ గారు ఎంతో భారంతో, దర్శనంతో తండ్రి ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో సహోదరుడు ముందుకు తీసుకొని వెళ్తుండగా సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ప్రకటన గ్రంథంతో కూడిన అనేక మర్మాలు నేర్చుకోవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలోతో తండ్రి వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్, ఎవరైనా ఫస్ట్ టైమర్స్ ఉంటే వాళ్ళ బెనిఫిట్ కొరకు ప్రకటన గ్రంథం పునాది వచనం ఏంటో నేను చూపిస్తాను. అది ప్రతి వారం నేను చేసే పని. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ ఉండొచ్చు, వాళ్ళకి కొంచెం ఇంట్రొడక్షన్ ఉంటే ఇంకా ప్రకటన గ్రంథం సులభంగా అర్థమవుతుంది అనే ఆ ఉద్దేశంతో నేను ప్రతిసారి ఈ వాక్య భాగం నేను చూయించేసే ముందుకు వెళ్తాను. ప్రకటన గ్రంథంని మనము సులభంగా అర్థం చేసుకోవాలి అని అంటే దానికి పునాది వచనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం అయి ఉన్నది. యోహాను, నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అయితే యోహాన్ ఆ సమయంలో పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఆదివారం దినమున దేవుని ఆరాధించాలని కోరుకునే సమయంలో దేవుడు ఈ అనేక దర్శనములు ఆయనకి చూయిస్తున్నారు. యోహాన్కి ఇవ్వబడిన ఒక పేరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి స్నేహితుడు. ఈజ్ అ వెరీ బిలవడ్ డిసైపుల్. స్నేహితుల దగ్గర దేవుడు రహస్యాలు దాచిపెట్టరు. అయితే వేరే అపోస్తులకు కూడా కలగని ధన్యత యోహాన్కి కలుగుతున్నది. దేవుడు ప్రేమించిన శిష్యుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనము ఆల్రెడీ అన్ని కూడా చూసామండి, అయినా సరే ఇంకొకసారి చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలన్నీ కొన్ని భాగాలుగా మనము విభాగిస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. ఇక్కడ చూడండి, నేను పోయినసారి కూడా చూపించాను, మరి చూపిస్తున్నాను. యోహాను, ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అయితే 1వ అధ్యాయాన్ని మనం పాస్ట్ అని అంటున్నాం. అప్పటికే రక్షణ ప్రణాళిక పూర్తయింది. ఆ రక్షణ ప్రణాళిక పూర్తి అవ్వటం కూడా యోహాన్ చూసి ఉన్నాడు. సమాప్తమైన రక్షణ ప్రణాళికని ఆధారం చేసుకొని పెంతెకోస్తు దినం నుంచి అపోస్తులు సువార్త బోధిస్తుండగా వాళ్ళు అనేక శ్రమలకు గురి అయ్యాడు. అలాగే యోహాన్ కూడా శ్రమలకి గురి అయ్యాడు. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్షింపబడి ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఇదంతా కూడా మనం 1వ అధ్యాయంలో ధ్యానించే సమయంలో మనం అంతా కూడా మనము ధ్యానించామండి. 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడిన 2-3 అధ్యాయాలని ఈ యుగము అని అంటాం. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘాలతో 2000 సంవత్సరాల క్రితం మాట్లాడారు. అయినా సరే ఈ 2-3 అధ్యాయాల్ని మనము ఈ యుగం అని ఎందుకు అంటున్నామంటే ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే ఇప్పుడున్న సంఘాల్లో కూడా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2024 సంవత్సరములు గడిచిపోయినాయి. ఈ 2024 సంవత్సరాల్లో మనం గమనిస్తే ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలు ఆ సంఘంలో మనకి కనిపిస్తుంది. సో అందుకు మనము 2-3 అధ్యాయాలని ప్రెసెంట్ అని కూడా అంటాం. ఏ సంఘం అన్నా మీరు తీసుకోండి 2024లో, అది స్మిర్నా సంఘం తో మనం పోల్చవచ్చు, ఆ ఫిలడెల్ఫియా సంఘంతో పోల్చవచ్చు, ఎఫీసీ సంఘంతో పోల్చవచ్చు, లవోదికా సంఘంతో పోల్చవచ్చు, సార్దీస్ సంఘంతో పోల్చవచ్చు, పెర్గమాం సంఘంతో పోల్చవచ్చు, థియతైరా సంఘంతో పోల్చవచ్చు. ఈ సంఘాల్లో ఉన్న విషయాలు ఏ సంఘం అన్నా మీరు తీసుకోండి, ఆ విషయాలు మనకి కనిపిస్తుంటాయి. అందుకే 2-3 అధ్యాయాలని మనము ఈ యుగము అని అంటున్నాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని కూడా మనము మాట వాడి, పారెంథసిస్ అనే మాట వాడి మనము వర్ణించాం.
అంటే దేవుడు యోహాన్కి కొన్ని దర్శనములు చూపిస్తున్నారు. ఎందుకు ఆ దర్శనములు చూపిస్తున్నారు అనేది కూడా నేను మీతో పంచుకున్నాను. ఎందుకంటే 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు రాబోయే దినంలో జరగబోయే సంఘటనలు ఏంటో దాంతో కూడిన దర్శనములు చూయించే ముందు యోహాన్ని మానసికంగా ఆత్మికంగా బలపరచాలని పరమ తండ్రి కోరిక. యోహాను ఎస్పెషలీ 13వ అధ్యాయం అటువంటి అధ్యాయాలు 11వ అధ్యాయం అవన్నీ కూడా చదివేటప్పుడు ఆ దర్శనములు చూసేటప్పుడు ఆయన మనసులో కలవరం పుడుతుందని దేవునికి తెలుసు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, మోషే ఎలియా లాంటి ఇద్దరు గొప్ప సాక్షులు వచ్చి పరిచర్య చేసే సమయమున క్రీస్తు విరోధి వాళ్ళని చంపి వేసేస్తాడు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. యోహాన్ చిన్నప్పటి నుంచి దావీద్ గోలియాతుని చంపుట అదే చూసి ఉన్నాడు, కానీ అటువంటి కథలు విన్నాడు. కానీ ఈ క్రీస్తు విరోధి మోషే ఎలియా లాంటి ప్రవక్తలను చంపివేయటం ఏంటి, అలాగే పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టడం ఏంటి, ఇదంతా కూడా ఆయన చూడబోతున్నాడు. ఆయన మనసులో కలవరం పుడుతుందని దేవునికి తెలుసు. అందుకే సింహాసనం దర్శనము చూపిస్తున్నారు దేవుడు. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ చాప్టర్ 4 దర్శనం. దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్న ఆ స్లైడ్ నేను మీకు చూపించానండి. అది ఇంకొకసారి మనం చూసేసి ముందుకు వెళ్దాం. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. సింహాసనంతో కూడిన దర్శనము. మన దేవునికి హీబ్రీ భాషలో ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన అదోనాయి దేవుడై ఉన్నారు. అదోనాయి అంటే సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఈ సావరెన్ గాడ్, అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. అయితే దేవుడు ఈ దర్శనం చూయించి యోహాన్కి ఇచ్చే సందేశం ఏమనగా, యోహాను నువ్వు కలవరపడకు. తాత్కాలికంగా దుష్టులు పరిశుద్ధులను ఓడగొడుతుండొచ్చు, కానీ శాశ్వతమైన విజయము పరిశుద్ధులదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండో రాకడ తర్వాత 1000 పరిపాలనలో పరిశుద్ధులే ఈ లోకంని పరిపాలించబోతున్నారు. అదంతా కూడా మనం 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనము చూడబోతున్నాం. దాని గురించి కూడా మనము ధ్యానించబోతున్నాం. అయితే ఈ సింహాసనం దర్శనంతో కూడిన వేరే విషయాలు నేను మీతో కొన్ని వారాలుగా పంచుకుంటున్నానండి. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. ఇక్కడ చూడండి, సింహాసనం పైన ఏం కనిపించింది? ఎమరాల్డ్ రెయిన్బో. ఒకసారి చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. ఎమరాల్డ్ రెయిన్బో. ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత సింహాసనం పక్కన ఏముంది, ఆ పక్కన ఎవరున్నారు? 24 పెద్దలు కనిపించారు. చూడండి చందు బ్రదర్ ఎంత చక్కగా 24 పెద్దల మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అలాగే సింహాసనం ముందు ఆయనకి ఏం కనిపించింది? మొదటిగా దీపస్తంభము, దాంతో కూడిన మర్మాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నానండి. ఇంకా అదే కాదు, దాని తర్వాత స్ఫటక సముద్రం. చూడండి, స్ఫటక సముద్రం మీద కూడా చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఇంకా అదే కాదు, వధించబడిన దేవుని గొర్రెపిల్ల, అది మనం 5వ అధ్యాయంలో చూడబోతున్నాము. ఇంకా 4 జీవులు. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం చందు బ్రదర్. ఆ 4 జీవులు చూడండి. ఆ 4 జీవులు ఎప్పుడు మనకి ఫస్ట్ బైబిల్లో కనిపిస్తున్నారు అనేది నేను జూయిష్ బైబిల్ కామెంటరీస్ని ఆధారం చేసుకొని కొన్ని వారాలుగా మీతో పంచుకుంటున్నాను. ఆ 4 జీవుల ముఖాలు మనం చూస్తే, ఫేసెస్ మనం చూస్తే, ఒక జీవి ముఖము సింహం వలె ఉంది, ఇంకొక జీవి ముఖము ఎద్దు వలె ఉన్నది, 3వ జీవి ముఖము మనిషి వలె ఉన్నది, 4వది పక్షిరాజు వలె ఉన్నది. ఇది ఎప్పుడు మనకి ఫస్ట్ బైబిల్లో కనిపిస్తుందో అది కూడా నేను మీతో పంచుకున్నానండి. ఇక్కడ పక్కనున్న స్లైడ్ మనం చూద్దాం. యూదులు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా దేవుడు వాళ్ళు ఎలాగా వాళ్ళ గుడారాలను వేసుకోవాలి, ఏ క్రమంలో వాళ్ళు నడుచుకొని వెళ్ళాలి, అన్ని ఆజ్ఞలు సంఖ్యాకాండము మొదటి 2 అధ్యాయాల్లో ఇవ్వటం మనం చూసాం. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ గుడారాలను వేసుకున్నారు కాబట్టి, ఒక క్రమం ప్రకారంగా నడుచుకొని వెళ్ళారు కాబట్టి 40 సంవత్సరంలో 25 లక్షల ప్రజల ప్రయాణంలో మనం గమనిస్తే ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. బైబిల్లో మనం చూస్తాం, శబ్దంతో కూడిన కొన్ని అద్భుతాలు ఉంటాయి. వెంటనే దాన్ని బట్టి హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ మనం చెప్పాలి. అలాగే నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ చెప్పడం మనము నేర్చుకోవాలి. విశాలమైన ఎరికో గోడ కూలిపోతున్నది.
కానీ ఆ విశాలమైన ఎరికో గోడ ఒక భాగం మీద రాహాబిల్లు ఉంది, అది కూలిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే ఒక సంఘంలో అందరికీ కనిపించే అద్భుతాలు జరుగుతుంటాయి. క్యాన్సర్ వ్యాధి నుంచి సంఘ సభ్యులందరూ ప్రార్థన చేసినప్పుడు తోడు క్రైస్తవుడు క్యాన్సర్ వ్యాధి నుంచి విమోచన పొందుతాడు, విడుదల పొందుతాడు. అది అందరి ముందు జరిగే గొప్ప అద్భుతం. అలాగే ఎన్నో సంవత్సరాలుగా గొడ్రాలై ఉన్న ఒక స్త్రీ సంఘం ప్రార్థన చేస్తే ఆమె గర్భఫలం అనే దేవుని దగ్గర నుంచి పొందే బహుమానం పొందుతుంది. అందరు దాన్ని బట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్తారు. కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం సంఘంలో నిశ్శబ్దంగా జరిగేది ఏంటంటే, ఒక స్థానిక సంఘంలో మనం గమనిస్తే వేరే వేరే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు, ఎక్కడెక్కడో పెరిగిన వాళ్ళు, వేరే వేరే స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు, వేరే వేరే కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు, వేరే వేరే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వేరే వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా యేసు రక్తం చేత ఒక కుటుంబంగా చేరి ఒక్కరొక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండుట, అది అన్నిటికంటే గొప్ప నిశ్శబ్దంగా జరిగే అద్భుతం ఒక స్థానిక సంఘంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? సో నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం దేవునికి హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్లు చెప్పాలి. బైబిల్లో తేటగా కనిపించే కొన్ని అద్భుతాలు ఉంటాయి, కొన్ని నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు కూడా ఉంటాయి. అయితే ఇది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. ఒక్కసారి కూడా స్టాంపీడ్ అనేది జరగలేదు. ఒకరి మీద ఒకరు పడిపోవుట, ఒకరి కాల్ని ఒకరు తొక్కుట. మనకందరు కూడా తెలుసు, ఈ కాలంలో కూడా పుష్కరమ్స్ జరిగేటప్పుడు కృష్ణా నది దగ్గర, గోదావరి నది దగ్గర నెక్స్ట్ డే మనం పేపర్లో చదువుతాం, మనకు దుఃఖం కలుగుతుంది. 2-3 చనిపోయారు, ఒకరి మీద ఒకరు పడారు అని మనం చదువుతూ ఉంటాం పేపర్లో. కానీ ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదంటే దేవుడు ఒక క్రమం ప్రకారంగా వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. ఎలాగ వాళ్ళు గుడారాలు వేసుకోవాలి, ఏ క్రమంలో వాళ్ళు ప్రయాణమై వెళ్ళాలి, అంతా కూడా దేవుడు మోషేకి తెలియజేశాడు. అదంతా కూడా వాళ్ళు పాటిస్తూ ముందుకు నడుస్తూ వెళ్ళారు. అయితే బ్రదర్ చంద్ర, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. ఎక్కడ ఈ 4 జీవులు మనకు కనిపిస్తారు అని అంటే, ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూ మనం గమనిస్తే పటమర వైపు 3 గోత్రాలు, బెంజమీను, ఇఫ్రాయిము, మనాషే. ఆ గోత్రంకి నాయకత్వం చూపించే ఒక గోత్రము ఇఫ్రాయిం గోత్రము. ఆ ఇఫ్రాయిం గోత్రంకి దేవుడు ఒక జెండా ఇచ్చాడు. ఆ జెండా మీద ఆ ఎద్దు బొమ్మ అనేది ఉండేది. దాని తర్వాత మనం తూర్పు వైపు వెళ్తే అక్కడ 3 గోత్రాలు వాళ్ళ గుడారాలను వేసుకోవాలి. దాను, ఆషేరు, నాఫ్తాలి. దాని గోత్రము నాయకత్వం చూపించాలి. అయితే దాని గోత్రము జెండా మీద వాళ్ళు ఏ బొమ్మ వేయాలి అని అంటే పక్షిరాజు బొమ్మ వేయాలి. మనము దాని తర్వాత తూర్పు వేపొద్దాం. అక్కడ మనం చూస్తే 3 గోత్రాలు యూదా, ఇషాకారు, జెబులాను. ఈ 3 గోత్రాలకి నాయకత్వం చూపించే గోత్రము యూదా గోత్రము. ఆ యూదా గోత్రంకి దేవుడు ఒక జెండా పెట్టాడు. ఆ జెండా మీద వేసే బొమ్మ ఏంటంటే ఒక సింహము బొమ్మ. దాని తర్వాత మనము దక్షిణం వైపు వస్తే 3 గోత్రాలు మనకు కనిపిస్తాయి. రూబేను, సిమియోను, గాదు. నాయకత్వం చూపించే గోత్రము ఈ 3 గోత్రాలకి రూబేన్ గోత్రము. దానికి కూడా ఒక జెండా ఇవ్వబడింది. ఆ జెండా మీద వేసే పిక్చర్ ఏంటంటే మనిషి పిక్చర్. ఇదంతా కూడా నేను మీతో పంచుకున్నానండి. జస్ట్ ఐఎమ్ డూయింగ్ అ రీక్యాప్ అండ్ వీ విల్ గో అహెడ్. ఓకే, దీంతో కూడిన వేరే లోతైన మర్మాలు కూడా మనము గ్రహించాం. ఏమనంటే కోహాతీలు ఎలాగా నిబంధన మందసంని మోసుకొని వెళ్తున్నారో, మన ప్రధాన యాజకుడైన యేసు పరమ తండ్రి చిత్తం ప్రకారంగా ఆయన కూడా సిల్వ మోసుకొని వెళ్ళాడు. నిబంధన మందసంలో ఉన్న శ్రేష్టత ఏంటి? దేవుడు యూదుల మధ్యన ఉన్న నిబంధనని సూచించే ఫర్నిచర్ ఏంటంటే నిబంధన మందసం. అలాగే క్రైస్తవులు దేవుడి మధ్యన ఉన్న నిబంధనతో కూడిన సంబంధాన్ని సూచించేది సిల్వ. సో సిల్వను ఎవరు మోసుకొని వెళ్ళారు? మన ప్రధాన యాజకుడైన యేసు. నేను ఈ విషయం మీతో పోయిన వారం కూడా పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. అదేమనగా ఈ గొప్ప రక్షణ ప్రణాళిక గురించి పరమ తండ్రి అనేక సందర్భాల్లో అనేక విధానాలుగా ముందే మాట్లాడుతూనే వచ్చాడు. ఎందుకంటే ఆ రక్షణ ప్రణాళిక జరిగే సమయంలో ఎవరు కూడా ఆశ్చర్యం పుట్టకూడదు. అరే ముందే నేను చెప్పాను కదా, సూచనల చేత ప్రవచనాల చేత అని తండ్రి అందరినీ లెక్కలు అడగగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా.
అనేక విధానాలుగా అనేక సమయంలో తండ్రి ఈ పరమ గొప్ప కార్యం రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడుతూనే వచ్చాడు ప్రవక్తలను వాడి. చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవర్తకుల ద్వారాను నానా సమయంలో నానా విధానాలుగా మాట్లాడుతూ వచ్చాడు. డైరెక్ట్ ప్రాఫెసీస్ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం గురించి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణంతో కూడిన అన్ని వివరాలు ఉన్నాయి. అలాగే కీర్తన గ్రంథం 22 మనం చదివితే అక్కడ కూడా శిలువ మరణం గురించి ప్రవచనం ఉంది. వాళ్ళు నా చేతులని కాళ్ళని పొడిచిరి. నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. దావీదు సమయంలో శిలువ మరణం అనే మరణశిక్ష ఉందా అండి? ఎస్ ఆర్ నో? నో. నో. అయినా సరే దావీదు రాస్తున్నాడు, వాళ్ళు నా చేతులని కాళ్ళని పొడిచిరి. అయితే ప్రవచనాలు ఉన్నాయి. సో అదే కాకుండా సూచనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సూచనలు కూడా ఉన్నాయి. ఆదాము అవ్వ పాపం చేసి దిగంబరిలను గ్రహించినప్పుడు దేవుడు ఒక నిర్దోషమైన జంతువుని చంపి దాని చర్మంతో వీళ్ళకి బట్టలు తయారు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నిర్దోషమైన ఆ జంతు యేసుని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగా మనం గమనిస్తే లేఖనంలో అనేక సూచనలు కూడా మనకి కనిపిస్తాయి. సో యేసు సిలువ మోసుకొని వెళ్తాడు అనే మాట ఎలాగా సూచించబడింది అని అంటే, కొహాతీలు నిబంధన మందసంను మోయటం వలన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు గలీతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివించానంటే, చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్ ఆఫ్ జీసస్ బేరింగ్ ద క్రాస్. ఆ స్లైడ్ కూడా మనం చూద్దాము. ఎందుకు గలీతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేను చదివించానని అంటే, ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమనగా, చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది కదా సిలువ వేయబడే ముందు. అది యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా ఇప్పుడే చదువుకున్నాం కదా, ద్వితోపదేశ కాండం 25వ అధ్యాయం 3వ వచనము. దాని ప్రకారంగా 39 కొరడా దెబ్బలు కొట్టారండి యేసుని అని అనుకుంటారు. అది పొరపాటు. జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నా. ఏమనంటే, రోమా చట్టం ప్రకారంగా యేసు సిలువ వేయబడాడు కానీ యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా కాదు. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రోమిలు ఎప్పుడు ఈ సిల్వ మరణం అనే మరణశిక్షను తీసుకొని వచ్చారో, వాళ్ళ ఈ మరణశిక్షని ఇంట్రడ్యూస్ చేసే దాని వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రోమా రాజ్యంకి విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే, ఆర్ సమాజంలో ఎవరైనా భయంకరమైన నేరం చేస్తే, ఇటువంటి భయంకరమైన మరణశిక్షని వాళ్ళ మీద విధిస్తే, ఆర్ ఈ మరణశిక్షకి వాళ్ళని అప్పజెప్తే, ఆ నేరస్తుడు ఆ తిరుగుబాటు చేసే వ్యక్తి నొప్పిని, ఆ కష్టంని, ఆ శ్రమని ప్రజలు గమనించి రోమా రాజ్యంకి విరోధంగా ఇంకొకసారి తిరుగుబాటు చేయుటకు ఎవరికి ధైర్యము చాలకూడదు. అలాగే భయంకరమైన నేరములు చేయుటకు ధైర్యము ఉండకూడదు అని ఈ భయంకరమైన మరణశిక్షను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మరణశిక్షతో కూడిన ఒక చట్టం ఏమనగా, ఆ శిల్వ మరణంకి అప్పజెప్పబడిన వ్యక్తి మొదట్లో కొరడా దెబ్బలు తినాలి. దాని తర్వాత దున్నబడిన ఈపుతో ఆ సిల్వను మోసుకొని వెళ్ళాలి. దున్నబడిన వీపుతో సిల్వ మోసుకొని వెళ్ళేటప్పుడు ఆయన నొప్పి ఇంకా పెరుగుతుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. చట్టం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు కొరడా దెబ్బలు తిన్నారు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా కాదు అది. ఇక్కడ 19 మంది ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారో ఆమేన్ చెప్పండి. రాబోయే దినంలో దేవుడు మిమ్మల్ని కూడా ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. మీరు కూడా లోతైన విషయాలు, మర్మాలు, చరిత్రతో కూడింది మీరు మీ ముందు ఎవరు కూర్చొని ఉన్నారో వాళ్ళతో మీరు పంచుకోబోతున్నారు. దేవుడు మీకు ఎవరు అప్పచెప్తారో వాక్యంలో బలపరచుటకు, వాళ్ళని వాక్యం సరిగా అర్థం చేసుకొని సరిగా బోధ చేయుటకు దేవుడు కృప చూపించబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభువారు తిన్నారు అని అంటే అది రోమా చట్టం ప్రకారంగా, యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా కాదు. రోమా చట్టం ఏం చెప్తుందంటే, శిలువ మరణంకి అప్పజెప్పబడిన వ్యక్తి మొదట్లో కొరడా దెబ్బలు తినాలి.
ఇంకా అక్కడ ఉన్న శతాధిపతి ఏం చేస్తాడో అది కూడా మీతో పంచుకుంటున్నాను. 39 కాదమ్మా యేసుక్రీస్తు ప్రభువారు కొరడా దెబ్బలు తినేది. ఆ శతాధిపతి పక్కన నించొని ఎంత శక్తి ఉంది ఈయనలో, ఇంకా శక్తి ఉందా కొరడా దెబ్బలు తినుటకు, సిలువ మోయుటకు ఇంకా శక్తి ఉందా అని ఒక శతాధిపతి పక్కన నించొని చూసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారి పట్లనే కాదు, వేరే నేరస్తుల పట్ల కూడా ఒక శతాధిపతి పక్కన నించొని చూసేవాడు. కొరడా దెబ్బలు తినే వ్యక్తికి ఇంకా కొంచెం శక్తి ఉందా సిలువ మోయుటకు? ఉందా? అయితే ఇంకా కొట్టండి. సో యేసుక్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలే కాదమ్మా, మన పాపం కొరకు ఇంకా ఎక్కువ కొరడా దెబ్బలు తిన్నారమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? దానికంటే ఎక్కువ కొరడా దెబ్బలు తిన్నారు. తిన్న తర్వాత సిలువ మోసుకొని వెళ్ళారు. వేరే ఇద్దరు నేరస్తులకి ఈ ధన్యత లేదు. ధన్యత ఇన్ కోట్స్, నేను ఫిగరేటివ్ లాంగ్వేజ్ వాడుతున్నాను, సర్కాస్టిక్ లాంగ్వేజ్ వాడుతున్నాను. వాళ్ళు కూడా కొరడా దెబ్బలు తిన్నారు, వాళ్ళు కూడా సిలువ మోసుకొని వెళ్ళారు, వాళ్ళు కూడా సిలువ వేయబడారు. కానీ వాళ్ళ తల మీద ముళ్ళ కిరీటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు నరినెత్తి నుంచి అరికాలు వరకు మన రక్షణ కొరకు నొప్పి అనుభవించారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ ఇద్దరు నేరస్తులకి తల మీద ముళ్ళ కిరీటం ఉండిందా? లేదే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎలాగ పాత నిబంధనలో కొహాతీలు సిలువ మోసుకొని నిబంధన మందసాన్ని వాళ్ళ భుజం మీద మోసుకొని వెళ్ళాలో, అలాగే కొత్త నిబంధనలో పరమ తండ్రి చిత్తం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడు, మనతో ఉన్న సంబంధంని సూచించే వస్తు, ఆ నిబంధనతో కూడిన సంబంధంని సూచించే వస్తుని ఆయన భుజం మీద మోసుకొని వెళ్ళేటట్లు తండ్రి ఆయన అన్ని కూడా అనుమతించాడు. ఇప్పుడు నేను ఎందుకు గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివించానంటే, కాలము పరిపూర్ణం అయినప్పుడు యేసు ఈ లోకంకి వచ్చాను పరమ తండ్రి చిత్తం ప్రకారంగా. ఈ లోకంని పరిపాలించిన వేరే రాజ్యములు ఏంటో సమయం అనుసారంగా నేను మీతో పంచుకోబోతున్నాను. ప్రకటన గ్రంథంలోనే మనం 12వ అధ్యాయం 13వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఘటా సర్పంకి 7 తలలు ఉన్నట్టు మనం చూస్తాం. 8 తలలు కాదు, 6 తలలు కాదు. ఎందుకు 7 తలలు? లోకరాజ్యములు ఏమేమి ప్రపంచంని పరిపాలించినాయో ఆ రాజ్యంని సూచించుటకే ఆ ఘటా సర్పంకి 7 తలలు. ఈ లోక అధిపతి ఎవరు అడుగుతున్నాం మిమ్మల్ని. యోహాను సువార్త జయంతి సహోదరి చదివినిపిస్తారు. 14వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభువారే సాతానుకి వాడబడిన పదం ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. 14వ అధ్యాయము 30వ వచనము. ఇంకను మీరు విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకే నేను ఇలాగ చేయుచున్నాను. లోకాధిపతి వస్తున్నాడు. లోకాధిపతి అంటే ఎవరు? సాతానుడు. ఆదాంని దేవుడు ఈ లోకంకి రాజుగా నియమించాడు. కానీ ఆదాం ఎప్పుడు పాపంలో పడిపోయాడో ఆ దినం నుంచి బై డిఫాల్ట్ ఈ లోకంకి అధిపతి ఎవరైపోయారు అని అంటే సాతానుడు. సాతానుడికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే అబద్ధంకి జనకుడు. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ లైస్. కానీ ఒక చోటలో మాత్రం సాతానుడు అబద్ధం మాట్లాడట్లేదు. ఎక్కడ తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని కొండ మీద తీసుకొని వెళ్ళి శోధించాడు. చూడండి, ఇదంతా కూడా నా రాజ్యంలే, దీంట్లో ఉన్న వెండి బంగారం అంతా కూడా నాదే, నేను నీకు ఇస్తాను, నువ్వు మోకరించి నన్ను పూజించు అని చెప్పాడు. చూడండి, అక్కడైతే సాతానుడు అబద్ధం మాట్లాడట్లేదు. ఈ లోక అధిపతి ఆయనే. సో జాగ్రత్తగా వినండి. ఈ లోక రాజ్యంలో ఐగుప్తు ఈ లోకంని పరిపాలించే సమయంలో, అలాగే దాని తర్వాత నేను సమయం అనుసారంగా మీతో పంచుకుంటున్నాను ఆ రాజ్యంలో ఏంటో. మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోను, 4వ రాజ్యం మాదీయ పార్షికుల రాజ్యం, 5వది గ్రీక్ రాజ్యం, 6వది రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. అందుకే ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయి. 8 తలలు లేవు, 6 తలలు లేవు. సో ఐగుప్తు ఈ లోకంని పరిపాలించిన సమయంలోన్నా, అషూర్లు ఈ లోకంలో పరిపాలించిన సమయంలోన్నా, బాబిలోన్ రాజ్యం అన్నా, ఆర్ మాదీయ పార్షికుల రాజ్యం సమయంలోన్నా, ఆర్ గ్రీక్ రాజ్యం సమయంలోన్నా
శిలువ మరణం అనే మరణ శిక్ష రాలేదు. రోమియోలే ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యేసు ఆయన శిలువ మోసుకొని వెళ్ళాలి అని అంటే రోమా రాజ్యం రావాలి. రోమా రాజ్యము శిలువ మరణం అనే శిక్షని ప్రారంభం చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? కాలము పరిపూర్ణం అయినప్పుడు తండ్రి ఆయన కుమారుడిని పంపించారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా కొంచెం లోతులో వెళ్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే గొప్ప పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. వేరే పరిచర్యలు ఉన్నాయి, ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు, అవి కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ ఆరాధనతో పోలిస్తే అంత ప్రాముఖ్యమైన పరిచర్యలు కావు. సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నా. ఈ లోకంలో మనము స్వస్థపరిచే పరిచర్య చేస్తాం, ఆత్మల్ని రక్షించే పరిచర్య మనము చేస్తాం. కానీ పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? నో, ఉండదు. అలాగే ఏమైనా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఆత్మల్ని రక్షించే పరిచర్య ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అక్కడ అందరు పరిశుద్ధులే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనను బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన కన్నులో, మన కన్నుకి కనిపిస్తాయి, అప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. ఆ సమయంలో దేవుడు లో ఉన్న మంచితనం మారిపోతుందా? మారదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయనలో అనేక గొప్ప గుణములు ఉన్నాయి. ఒక గొప్ప గుణం ఏంటంటే బలహీనులని ఆయన బలవంతుడుగా మార్చగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బలహీనులని ఆయన బలవంతుడుగా మార్చగలుగుతాడు. దాంతో కూడిన వాక్య భాగం నేను సహోదరితో చదివిస్తాను. అమ్మ, హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34-35 చదవండి అమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. అంటే ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది క్రైస్తవుల సాక్ష్యంలో మనం వింటాం కదా, నేను మారుమనసు పొందే ముందు కోపిష్టినండి, కానీ ఇప్పుడు నేను దీర్ఘశాంతం చూపిస్తున్నానంటే అది యేసు కృప చేతనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య చెప్పగలుగుతాడు, నేను మారుమనసు పొందినప్పుడు డబ్బులను నేను పూజించాను, ఇప్పుడు నేను ధారాళమైన మనసు కలిగి ఉన్నాను అని అంటే అది యేసు కృప చేతనే. ఆర్ యు విత్ మీ? బలహీనులన్నీ దేవుడు బలవంతులుగా మార్చగలుగుతాడు. ఎక్కడ మనం ఓడిపోతున్నామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్ జక్కయ్యదే తీసుకొని మీ ముందు భారతదేశంతో కూడిన ఒక చరిత్రతో కూడిన సంఘటన మీతో పంచుకుంటున్నాను. November 6th, 2016 ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఏం జరిగిందో? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదో ఒక కొత్త స్కీమ్ తీసుకొని వచ్చారు. November 6, 2016 ఎవరికైనా జ్ఞాపకం ఉందా? డిమానిటైజేషన్. ఓకే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. డిమానిటైజేషన్ అంటే 2000 రూపాయల నోట్లు అవన్నీ కూడా బ్యాంకుకి తీసుకొని వచ్చి ఇచ్చేయాలి. 1000 రూపాయల లోన్ నోట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చేయాలి. హిందీలో ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఏమన్నారంటే, మీరందరు సహకరించండి ప్రభుత్వంతో, ముజే కాలాధన్ కు నికాల్నే కా హే అని అన్నాడు. కాలాధన్ కు నికాల్నే కా అంటే బ్లాక్ మనీని అంతా కూడా నేను తీసివేసేయాలి అని నా కోరిక అని అన్నాడు. చాలా మంచి ఉద్దేశంతో అది చేసిన పని డిమానిటైజేషన్. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, డిమానిటైజేషన్ వల్ల బ్లాక్ మనీ అంతా కూడా బయటకు వచ్చిందా? రాలేదు. వెరీ గుడ్. అయితే జాగ్రత్తగా వినండి, ఏ డిమానిటైజేషన్ లేదు జకియా సమయంలో. ఆయన దగ్గర చాలా కాలాధన్ ఉంది. కానీ మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వచ్చి ఆయన పలికిన మాటలు ఏంటంటే, ప్రభువా
50% ఆస్తి నా దగ్గర ఏముందో పేదల మధ్య నేను ఇచ్చేస్తాను. ఎవరినన్నా నేను మోసగించుంటే 4 రెట్లు తిరిగి ఇస్తాను. అరే, ఎక్కడ ఆయన బలహీనుడై ఉన్నాడో అక్కడే బలవంతుడుగా మార్చబడుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అది దేవుడు చేసే కార్యం. నేను కొంచెం లోతులో వస్తున్నాను. స్టెప్ బై స్టెప్, అడుగు బై అడుగు వెళ్తున్నాను. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, సమస్య కాలా ధన్ కా నహీ హై, సమస్య కాలా మన్ కా హై, కాలా మన్ కో సఫేద్ మన్ బనానే వాలా యేసు మసీహ్ హై. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో జాగ్రత్తగా వినండి. మోషే ఏం సాకు చెప్తున్నాడమ్మా, నేను దేవుని ప్రతినిధిగా ఉండుటకు వీల్లేదు అనే విషయం బట్టి ఏం సాకు చెప్తున్నాడు? ప్రభువా అని అన్నాడు. ద్వితోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. అప్పటి వరకు ఆయన నోటి బూరగా వాడబడిన ఆరోన్ కూడా చనిపోయాడు. 34 అధ్యాయాల్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్ గా ఒక సమయంలో నేను నత్తివాడిని అని చెప్పిన మోషేని వాడి దేవుడు ప్రసంగం చేయిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మనం బలహీనులమై ఉన్నామో అక్కడ మనల్ని బలవంతులుగా దేవుడు మారుస్తాడు. పిరికితనం వలన ఎన్నిసార్లు పొంకాడమ్మా పేతురు? అడుగుతున్నా మిమ్మల్ని. ఆ పిరికివాడు పేతురుని దేవుడు ఎలాగా ధైర్యశాలిగా పెంతెకోస్తు దినమున మారుస్తున్నాడు అని అంటే, అందరి ముందు నించొని సాక్ష్యం పలికి 3000 ఆత్మని రక్షించేటట్లు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది 5 సార్లు బొంకుంటే బాగుండేమో, 5000 ఆత్మల్ని రక్షించేవాడేమో. అయితే జాగ్రత్తగా వినండి. ఎక్కడ మనం బలహీనులమై ఉన్నామో అక్కడే మనల్ని బలవంతులుగా చేస్తాడు. జాగ్రత్తగా వినండి. పాపము ఒక మ్రాను వలన వచ్చింది. దేని వలన వచ్చింది? మ్రాను వలన వచ్చింది. అవునా? చాలాసార్లు క్రైస్తవులు సరిగా బైబిల్ చదవరు. పండు తిన్నారండి, అందుకొచ్చిందండి. అరే, పండు ఆకర్షణీయంగా ఉండిందా? చెట్టు ఆకర్షణీయంగా ఉండిందా? మ్రాను ఆకర్షణీయంగా ఉండిందా అవ్వమ్మకి? బైబిలే చెప్పని రాదు. బైబిల్ మనం సరిగా చదువుదాం. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే బైబిలే చదవాలి. తీయండి అమ్మా, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఏది వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండింది? ఆదామవ్వకి మ్రానునా లేకపోతే అక్కడ ఉన్న పండువా? పండు. చదవండి 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనము. స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని పొలములలో ఆ వృక్షము పండు కూడా కాదు. ఆ వృక్షము చూడండి, 3 కనిపిస్తున్నాయి: నేత్రాశ, శరీరాశ, జీవటమ్మం. ఆహారంకి మంచిది శరీరాశ, కన్నుకి రమ్యంగా ఉంది నేత్రాశ, జ్ఞానం పొంది దేవునికి సమానం అయిపోతాం జీవటమ్మం. 3 కనిపిస్తున్నాయి మనకి. అవునా? ఒక మ్రాను చేత పాపం వచ్చింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? దేవుడు ఏం చేసిండు చరిత్రలో? యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లో ఇంకొక పేరు ఏంటంటే కడబడి ఆదాం. ఎందుకంటే మొదటి ఆదాము జన్మంలో, కడబడి ఆదాం జన్మంలో మనిషి పాత్ర అనేది లేదు. అందుకే ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరు ఉంది. లూకాసు వార్త చదవమ్మ, 3వ అధ్యాయం చివరి వచనం. ఆదాంకి ఇవ్వబడిన పేరేంటి? దేవుని కుమారుడు అనే పేరు ఉంది. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం కూడా మనం చదువుకుందాం. సహోదరి జయంతి ఈ వాక్య భాగం చదివేటప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. ఒకరు మొదటి కొరింథీ 15:45తో కూడా సిద్ధంగా ఉండండి. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనము. కేయునను ఎనోషునకును, ఎనోషు షేతునకును, షేతు ఆదామునకును, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు. ఎందుకంటే ఆయన జన్మంలో కూడా మనిషి పాత్ర అనేది లేదు, మానవుని పాత్ర అనేది లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఇవ్వబడిన పేరు ఏంటంటే కడబడి ఆదాము. మొదటి కొరింథీ 15:45 ఎవరైనా తీశారా? లేకపోతే మొదటి కొరింథీ 15వ అధ్యాయము 40వ వచనము. 45వ వచనము. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కంటిన్యూ. కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మ ఆయను
ఆత్మ సంబంధ ఆత్మ ఆయను కడబడి ఆదాము. మొదటి ఆదాము మ్రానులో ఏం కనిపిస్తున్నది? నేత్రాశ, శరీరాశ, జీవటంబము. ఒక మ్రాను వలన పాపం చేశాడు, అవిధేయత చూపించాడు, మరణంకి కారణమయ్యాడు. మనమందరం కూడా ఆదాము సంతానము శపించబడాము. ఎందుకంటే మొదటి ఆదాము ఒక మ్రాను చేత తప్పుదారిలో వెళ్ళాడు. దేవుడు చరిత్రలో ఇంకొక మ్రానుని వాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే సిలువ. అక్కడ కడబడి ఆదాం విధేయత చూయించి రక్షణకి కారకుడు అవుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందామా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు పరమ తండ్రి. మొదటి ఆదాము ఒక మ్రాను దగ్గర అవిధేయుడయ్యాడు. ఇంకొక ఆదాము, కడబడి ఆదాము, ఆ మ్రానులో ఏమీ ఆకర్షించే విషయంలో ఆయన కనిపించట్లేదు. ఇంకా గెత్సెమని తోటలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి వీలైతే ఈ పాత్ర నువ్వు తీసివేసే, అయినా సరే నీ చిత్తమే జరుగును గాక. ఆ మ్రాను దగ్గర యేసుక్రీస్తు ప్రభువు విధేయత చూపిస్తున్నారు. దీంట్లో ఏం ఆకర్షించే విషయం ఏమీ లేదు. అక్కడ నొప్పితో కూడిన అనుభవం, శ్రమతో కూడిన అనుభవం. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప ప్రసంగాలు చేసి రక్షకుడు అవలేదండి. గొప్ప అద్భుతాలు చేసి రక్షకుడు అవలేదు. మ్రాను దగ్గర విధేయత చూపించి రక్షకుడు అయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా లేఖనంలో అలాగే చూద్దామా? హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవమా? హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకుని యొక్క క్రమములో చేరిక ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో తండ్రి చిత్తం ప్రకారంగా మ్రాను దగ్గర కడబడి ఆదాము విధేయత చూయించాలి అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు శిలువ మరణం అనే శిక్ష ఉంటేనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి రావాలి. అది ఆల్ అండర్స్టాండింగ్. కాలము పరిపూర్ణమైనప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, రోమా రాజ్యం రావాలి ఈ ప్రపంచంని పరిపాలించుటకు. శిలువ మరణం అనే శిక్ష వాళ్ళు ప్రారంభం చేయాలి. అప్పుడే కడబడి ఆదాం వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా వినండి. ఆ కడబడి ఆదాము మ్రాను మోసుకొని ఇంకా వెళ్తున్నాడు శిలువ మరణం పొందుటకు. మరి ఇంకా కొంచెం లోతులో వెళ్తున్నాను. ఆదాము అవ్వ దిగంబరీలని గ్రహించి, అవునా, దిగంబరీలని గ్రహించి ఒక మ్రాను వెనకాల దాక్కుంటున్నారు. కానీ కడబడి ఆదాము మన సిగ్గుని కప్పుటకు, పాపం వలన వచ్చిన మన సిగ్గుని కప్పుటకు ఒక మ్రాను ముందు దిగంబరిగా వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా శిల్వ మరణం గురించి కొంచెము రీసెర్చ్ చేయండి. మన గూగుల్లో కూడా దొరుకుతుంది మ్యాటర్. బైబిల్ కామెంటరీస్ చదవండి. శిల్వ మరణం ఎటువంటి భయంకరమైన మరణమై ఉండాలని రోమిలో కోరుకున్నారు అని అంటే, వాళ్ళ రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేసే వాళ్ళకి ధైర్యం ఉండకూడదు. అలాగే నేరస్తులకి నేరం చేయటకు ధైర్యం ఉండకూడదు. సో శారీరక నొప్పియే కాదు, మానసిక నొప్పి కూడా ఉండాలని శిలువ మరణంకి అప్పచెప్పిన వాళ్ళని అందరినీ కూడా దిగంబరీలుగా శిలువ వేసేవారు. మనం చూస్తే ఈ కాలంలో క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు నడుము చుట్టూ బట్ట ఉంటుంది. అది క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు తయారు చేసిన బట్ట అది. కానీ చరిత్రలో మనం వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందినప్పుడు దిగంబరిగా శిలువ మీద వేలాడుతున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? శారీరక నొప్పి, మానసిక నొప్పి, ఆత్మిక నొప్పి, తండ్రి దగ్గర నుంచి ఎడబాటు. లక్షల సంవత్సరాలుగా తండ్రి కుమారుడు కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళ సహవాసంలో ఎడబాటు అనేది రాలేదు. కానీ ఎప్పుడు యేసు మన వైపున పాపమైపోతున్నాడు, పాపియే కాదు పాపమే అయిపోయాడు, అప్పుడు పరిశుద్ధమైన తండ్రి సన్నిధి కుమారునితో ఉంటుందా? అడుగుతున్నా.
ఉండదు కదా. అపవిత్రమైనది తండ్రి చూడగలుగుతాడా? ఒకసారి తీయండమ్మా హబాకుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. హబాకుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడి ఉన్నది? హబాకుకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. చిన్న పుస్తకము, అందుకు కొంచెం కష్టం అవుతుంది. హబాకుకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. 1వ అధ్యాయం 13వ వచనము. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ కనుదృష్టి అపవిత్రమైన దాన్ని చూడలేదు. సో పరిశుద్ధమైన దేవుని సన్నిధి కుమారునితో ఉండడానికి వీలుందా? ఆయన పాపిగా మార్చబడేటప్పుడు, పాపంగా మార్చబడినప్పుడు లేదు. 3 క్షేత్రంలో ప్రభువారు నొప్పిని అనుభవించారు. జాగ్రత్తగా వినండి. మా త్రిత్వము అనగానే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తొస్తారు. అవునా? ఒక మానవుడు కూడా త్రిత్వమే. శరీరము, ఆత్మ, ప్రాణము ఉన్నది. అందుకే కదా పౌలు భక్తుడు అంటున్నాడు, మా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవండమ్మా. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మీ శరీరము, మీ ఆత్మ, మీ ప్రాణము కాచి కాపాడుతాడు దేవుడు. చదవండమ్మా. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. చందు బ్రదర్ కూడా మనకు డిస్ప్లే చేస్తున్నారు చూడండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం అమ్మ. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. సమాధానకర్తకు దేవుడే మిమ్ములని సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆమేన్. ఆత్మయు జీవము శరీరము. మానవుడు కూడా త్రిత్వమే. అర్థమవుతుందా? శరీరము, జీవం అంటే సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అక్కడే అన్ని మానసిక విషయాలు ఉంటాయి. ఇంకా ఆత్మ అంటే మీకు తెలుసు, అదే రియల్ సెల్ఫ్ మనది. కుమార్ గారు అని అంటే కుమార్ గారు శరీరం లోపల ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మ. పేతురు అంటాడు, నా గుడారం విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చేసింది, అందుకే 2వ పత్రిక రాస్తున్నానని అంటాడు. అంటే ఈ శరీరం అన్ని గుడారమే. రియల్ పేతురు దాని లోపల ఉన్నాడు ఆత్మరూపిగా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. మానవుడు కూడా త్రిత్వమే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఓన్లీ శరీరం మాత్రమే దెబ్బతినిందామా? ఆర్ ఆత్మ కూడా దెబ్బతినిందా? జీవం కూడా దెబ్బతినిందా? ఆత్మ కూడా 3 దెబ్బతిన్నాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఈ 3 క్షేత్రంలో కూడా వర్ణించలేని నొప్పి అనుభవించేటట్లు కుమారుణ్ణి తండ్రి చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శారీరక నొప్పి, నెత్తి నుంచి అరికాలు వరకు. మానసిక నొప్పి, దేని బట్టి? దిగంబరిగా వేలాడుతున్నాడు శిలువ ముందు. ఆత్మిక నొప్పి, తండ్రి దగ్గర నుంచి ఎడబాటు. అర్థమవుతుందా మీకు? ఇదంతా ఎప్పుడు వీలవుతుంది? శిల్వ మరణం ఉంటేనే. శిల్వ మరణం ఎప్పుడు వచ్చింది? రోమారాజ్యం సమయంలో. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుణ్ణి ఆయన పంపించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆయన శిల్వ మోసుకొని వెళ్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 66వ పుస్తకము. ఈ 66వ పుస్తకం మనకు సరిగా అర్థం కావాలంటే మొదటిగా 65 పుస్తకాలు మొదట్లో సరిగా చదవాలని నేను ఇంట్రొడక్షన్ టైంలోనే చెప్పాను మీతో. ఓకే, సో
ఆయన మోసుకొని వెళ్తున్నాడు సిల్వని. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? శారీరక నొప్పి ఎలాగుంటుంది? ఆల్రెడీ దున్నబడిన వీపు, దాని మీద సిల్వ. మ్రాను చేత పాపం వచ్చిందంటే ఇంకొక మ్రానుని దేవుడు చరిత్రలో వాడుతున్నాడు రక్షణ తీసుకొని వచ్చుట. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇంకా మరణశిక్ష ఎక్కడ విధించబడింది? ఒక తోటలు. అవునా? నువ్వు మన్ను నుంచి వచ్చావు, తిరిగి మన్నుకే వెళ్తావు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాను, యెరూషలేము సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడొచ్చు. అంతా కూడా శిలువ మరణం దేవుని చిత్తం ప్రకారంగా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా శిలువ మరణం పొందారో పక్కనే ఒక తోట కూడా ఉండేటట్లు దేవుడు చేశాడు. అక్కడ ఆయనని పాతిపెట్టారు. మరణము ఒక తోటలో ఏమైంది? ప్రకటింపబడింది. పునరుద్ధానం ఇంకొక తోటలో వచ్చేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఎక్కడ ఉండిందమ్మా? అరిమథ్య ప్రాంతంకి చెందిన యోసేపు సమాధి ఎక్కడ ఉండింది? తోటలో ఉండింది. సో మరణశిక్ష ఎక్కడ విధించబడింది? ఒక తోటలో, ఈదెన్ తోటలో. ఆ మరణశిక్షని రద్దు చేసే పునరుద్ధానం ఎక్కడ జరిగింది? ఇంకొక తోటలో. ఎక్కడ మనం బలహీనులమై ఉంటామో అక్కడే బలవంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఎక్కడ ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు మనల్ని చేస్తాడు. సో సిల్వతో కూడిన అనేక విషయాన్ని మీతో పంచుకున్నాను ఈ దినం. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు సిలువ మోసుకొని వెళ్తున్నాడు కాబట్టి. అయితే ఇంకొక విషయం, మరి ఆ క్యాంపింగ్కే మనం వద్దాం. నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇజ్రాయేలీలు ఇంకా కానాన్ దేశం లోపల అడుగు పెట్టలేదండి. యోర్దాన్ నది తూర్పు వైపే ఉన్నారు. అయితే ఒక రాజుకు భయం వేస్తుంది. అమ్మో, ఇంత పెద్ద సైన్యం వచ్చేసింది, నాతో యుద్ధం చేస్తారు, నన్ను చంపివేసేస్తారు అని ఒక రాజుకు భయం వేస్తుంది. అంతకీ దేవుడు ఇజ్రాయేలీలకు ముందే చెప్పింది ఏంటంటే, యోర్దాన్ నది పటమర వైపు ఉన్న భూమియే నేను మీకు ఇస్తాను, తూర్పు వైపు ఉన్న భూమి నేను నీకు ఇయ్యను అని చెప్పినా సరే తూర్పు వైపు ఉన్న మిద్యాను రాజుకి భయం వేస్తున్నది. అయితే ఒక ప్రవక్తను పిలిపిస్తున్నాడు వాళ్ళని శపించుటకు. ఆ ప్రవక్త పేరేంటి చెప్పండి? గట్టిగా చెప్పండి అమ్మా. బాలక్ ప్రవర్త. బైలాం. తెలుగులో ఏమంటారు? బైలాం అని అంటారు కదా. ఇంగ్లీష్ లో బాలాం అని అంటారు, తెలుగులో బైలాం అని అంటారు. సో బైలాంకి దేవుడు ముందే చెప్తాడు, బాబు నీ నోట్లో నేను ఏం మాటలు పెడతానో అదే నువ్వు పలకాలి. దురాశ చేత, కకృతి చేత మిదియాన్ రాజు నీకు బ్లాంక్ చెక్ ఇచ్చినా సరే శపించుటకు, ఆ బ్లాంక్ చెక్ నువ్వు యాక్సెప్ట్ చేయకు అని చెప్తాడు. అవునా కాదా? అయితే ఇప్పుడు మనం ఆ పిక్చర్ చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. బైలాం ప్రవక్త వచ్చాడు. ఓకే, అదే అదే కొండ మీద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? బైలాం ప్రవక్త కొండ మీద ఉన్నాడు. 3 కొండలు ఎక్కుతున్నాడు. ఆ 3 కొండలు కూడా మనం చూద్దాం ఒక్కసారి. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సంఖ్యాకాండం మనం చూస్తే 22వ అధ్యాయము 41వ వచనం నుంచి 24వ అధ్యాయం వరకు మనం వెళ్ళిపోతే ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి. యూదుల గుడారాలు ఆయన కనిపిస్తున్నాయి 3 కొండల మీద నుంచి. ఆ గుడారం మీద కూడా వాళ్ళ గుడారాలు ఎక్కడ ఉన్నాయో దాని మీద చక్కగా చంద్ర బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అయితే మొదటిగా ప్యూర్ కొండ ఎక్కాడు. అక్కడ దేవుడు ఆయనను ఆజ్ఞాపించింది ఏంటంటే, ఆశీర్వాదంలే పలుకురా బాబు అని అన్నాడు. ఆశీర్వాదంలే పలుకుతున్నాడు ప్యూర్ కొండ మీద. ఓకే, దాని తర్వాత పిస్గా కొండ ఎక్కాడు. అయితే మిద్యాన్ రాజుకి కోపం వచ్చేసింది. అరే శపించమని చెప్తే నువ్వు ఆశీర్వదిస్తున్నావు ఏంటి అని ఆయన కోపం వచ్చేసింది. నేను బ్లాంక్ చెక్ ఇస్తాను రా బాబు, నీకు వెండి బంగారం ఇస్తాను, ఏమన్నా చేయి, కానీ శపించు, ఎందుకంటే నువ్వు ఏం పలుకుతావో అదే జరుగుతుంది. ఎవరిని శపిస్తావో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవెనలు పొందుతారు. ఆ గొప్ప ప్రవచించే వరం దేవుడు నీకు ఇచ్చాడు, శాపాలు పలుకురా బాబు అని అంటే ఆశీర్వాదంలే పలుకుతున్నాడు ప్యూర్ కొండ మీద. అయితే ఆ రాజు ఏమన్నాడంటే, ఇంకొక కొండ ఎక్కుదాం, అక్కడి నుంచి చూడు, కనీసం అక్కడన్నా నువ్వు వాళ్ళని శపిస్తావేమో అని పిస్గా కొండ మీద ఎక్కిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి పిస్గా కొండ ఎక్కడుందో దాని మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అక్కడ కూడా దేవుని దగ్గర నుంచి పొందిన ఆజ్ఞలే పాటిస్తూ బైలాం ప్రవక్త
దేవుని దగ్గర నుంచి ఏం మాటలు పలకాలని పొందాడో ఆ మాటలే పలికి ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత మిద్యాన్ రాజుకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అరే, శపించమని అంటే నువ్వు ఎందుకురా ఆశీర్వదిస్తున్నావు? శాపం పలుకు, నీకు బ్లాంక్ చెక్ ఇస్తానని అంటున్నాను కదా, కావాల్సిన డబ్బు ఇస్తానని అంటున్నాను కదా అన్నప్పుడు బయలాం మనసులో కకృతి పుట్టింది. ఏం పుట్టింది? కకృతి పుట్టింది. అరే, బ్లాంక్ చెక్ తీసుకొని పోవాలి కదా, వెండి బంగారం ఇస్తా అంటున్నాడు, తీసుకొని పోవాలి కదా. నేను దేవుని దగ్గర కనపెట్టాను. ఈ 2 కొండలు ఎక్కే ముందు, పియోర్ కొండ, పిస్గా కొండ ఎక్కే ముందు దేవుని దగ్గర కనపెట్టాడు. ఏం మాటలు పలకాలు అనేది కనపెట్టాడు. ఆ బలి కూడా అర్పించి కనపెట్టి దేవుని దగ్గర నుంచి పొందిన మాటలే పలికాడు. కానీ బామోద్ బాల్ 3వ కొండ ఎక్కినప్పుడు, ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఆ కొండ ఎక్కినప్పుడు మాత్రము దేవుని దగ్గర కూడా కనపెట్టట్లేదు, అర్పణలు అర్పించలేదు బయలాం. ఎందుకంటే దేవుని దగ్గర కనబెడితే దేవుడు ఆశీర్వాదంతో కూడిన మాటలే నా నోట్లో పెడతాడు, మరి అదే నేను పలకాల్సి వస్తుంది. నేను కనబెట్టను, నేను కొండ మీద ఎక్కి శాపములు పలుకుతాను అని నిర్ణయించుకొని కొండ ఎక్కాడు. ఇప్పుడు ఆ పిక్చర్ చూద్దాం. కొండ మీద నించొని ఉన్న బయలాం. గో బ్యాక్ టు ద ప్రీవియస్ పిక్చర్ బ్రదర్, ప్రీవియస్. ఇక్కడ చూడండి, ఎక్కాడు. కానీ దేవుని ఆత్మ ఆయన మీద దిగి వస్తున్నది. ఆయన కోరుకుంది ఏంటంటే శాపములు పలకాలని, కానీ ఆశీర్వాదములే ఆయన నోటి నుంచి వస్తున్నాయి. ఇజ్రాయేలు గుడారాలను చూసినప్పుడు ఆయన నోటి నుంచి ఆశీర్వాదంతో కూడిన మాటలే వస్తున్నాయి, కానీ శాపంతో కూడిన మాటలు రావట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకీ ఆ గుడారము కొండ మీద నుంచి ఆయనకి ఎలా కనిపించిందంట చూద్దామా? మనం దాని గురించి కదా అంతా ధ్యానిస్తూ వచ్చాం. ఇజ్రాయేలీలు ఎలాగ వాళ్ళ గుడారాలను వేసుకున్నారు అరణ్య మార్గంలో. ఏ 3 గోత్రాలు తూర్పు వైపు ఉండాలి, ఏ 3 గోత్రాలు పటమర వైపు ఉండాలి, ఏ 3 గోత్రాలు దక్షిణం వైపు ఉండాలి, ఏ 3 గోత్రాలు ఉత్తరం వైపు ఉండాలి, అంతా కూడా మనం చూస్తూ వచ్చాం కదా. కొండ వాళ్ళ జనసంఖ్యను మనం తీసుకుంటే, యూదా గోత్రం జనసంఖ్య, జెబులాన్ జనసంఖ్య, గాదు జనసంఖ్య తీసుకుంటే, అలాగే వేరే వేరే 3 గోత్రాల జనసంఖ్య తీసుకుంటే, ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటే, కొండ మీద నుంచి బయలాంకి ఏం కనిపించింది అని మనం సర్వే చేసి అన్ని కంప్యూటర్లో వేసి అన్ని చక్కగా చూస్తే ఆయనకి ఏం కనిపించింది అని అంటే, ఇప్పుడు చూపించండి చందు బ్రదర్. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ చందు బ్రదర్. ఏం కనిపించింది ఆయనకి? సిల్వ కనిపించింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. అది కాదు, ఇది మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది. అందుకే లీవైట్స్ అనే మాట నేను వాడాను అక్కడ. చందు బ్రదర్ ఎంత చక్కగా లీవైట్స్ అనే మాట మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. కింద మనం చూస్తే 3 గోత్రాల పాపులేషన్ ఒకటి తర్వాత ఒకటి గోత్రాలు చూస్తే, ఆ వర్టికల్ బీమ్ లో యూదా, ఇషాకర్, జెబులాన్ మనకు అనిపిస్తున్నాయి. మరి ఆ వర్టికల్ బీమ్ లో ఇంకొక వైపు చూస్తే ఇఫ్రాయిం, బెంజమిన్, మనాషే. ఆ జనసంఖ్య కూడా నేను వేశాను. ఆ 3 గోత్రాలని అన్ని కలిపితే జనసంఖ్య ఎంత ఉందంటే 108,100. అలాగే జూడా, ఇషాకర్, జెబులాను వాళ్ళు 3 గోత్రాల జనసంఖ్య మనం తీసుకుంటే 186,400. అందుకే సంఖ్యాకాండం అని పేరు ఎందుకు వచ్చిందండి? జనసంఖ్య ఎంత ఉందో గోత్రాల పట్ల, ప్రతి గోత్రంలో ఎంత జనసంఖ్య ఉందో లెక్కలేసాడు మోషే. అందుకే సంఖ్యాకాండం అనే పేరు వచ్చింది. అందుకే నంబర్స్ ఇస్ నోన్ యాజ్ నంబర్స్ బికాస్ సెన్సస్ ఇస్ టేకెన్ నాట్ వన్స్ బట్ ట్వైస్. ఆర్ యు విత్ మీ? సో అలాగే ఇట్ సైడ్ చూస్తే దాను, ఆషేర్, నాఫ్తాలి 3 గోత్రాల పాపులేషన్ 157,600. తర్వాత రూబేను, సిమియోను, గాదు మనం చూస్తే 151,450. మధ్యలో లెవీలు. కొండ మీద నుంచి చూస్తే సిల్వ కనిపిస్తున్నాడు. సిల్వ కనిపిస్తే అక్కడ దేవుని క్షమాపణని మనకు కనిపించాలి, కృపనే కనిపించాలి. దేవుని కృప ఉంటే బయలాం నోటి నుంచి శాపాలు రావడానికి ఆస్కారం లేదు, ఆశీర్వాదాలే రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి ముగిస్తున్నాను ఈ దినం సెషన్. అది ఏమనంటే, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించాలని నేను చెప్పాను కదా. ఈ డ్రామా జరుగుతుంది 3 కొండల మీద, పెద్ద డ్రామా. మిద్యాన్ రాజు, బాలాకు, ఇంకా బయలాం ప్రవక్త.
శపించుటకు ఒత్తిడి తీసుకొని వస్తున్నాడు బాలాక్ రాజు. ఆ 3 కొండల మీద ఏం డ్రామా జరుగుతుందో ఈ గూడాలలో ఉన్న ఇశ్రాయేలీలకు తెలుసామా అది జరుగుతుందని? తెలియదు కదా. అది అప్పుడప్పుడు కొన్ని ఆపదలు మన ముందు కనిపిస్తాయి. ఆపదలు కనిపించినప్పుడు ప్రభువా ఈ ఆపద నుంచి నువ్వు నన్ను రక్షించు అని మనం ప్రార్థన చేస్తాము. అప్పుడప్పుడు కొన్ని ఆపదలు మనకు కనిపించవు, వెనకాల నుంచి వస్తాయి. అటువంటి ఆపదల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే ఏం జరుగుతుందో ఈ 3 కొండల్లో వీళ్ళకి తెలియదు, ఇశ్రాయేలీలకు తెలియదు ఏం డ్రామా జరుగుతుందో ఆ 3 కొండల మీద. కానీ దేవునికి తెలుసు. మనకి తెలియని ఆపదలు అక్కడి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. అటువంటి ఆపదల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకొని ముగిద్దాము. బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం సహోదరి సద్వి వినిపిస్తారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 52వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనము. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలీల దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. వెనకాల భాగంలో కూడా కావలి కాయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ముందు నుంచి వచ్చే ఆపద ఏంటో మీకు తెలుసు. మీరు జాగ్రత్తలు మీరు పాటించవచ్చు ఆ ఆపదల్ని చూసినప్పుడు. కానీ వెనకాల నుంచి వచ్చే ఆపదలను మీరు చూడగలుగుతారా? చూడలేరు కదా. సో వెనకాల భాగంలో కూడా ఆయనే కాపులా కాస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను ఈజీగా 4వ అధ్యాయం దాటి 5వ అధ్యాయంకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ 4 జీవులు కనిపించారు చూడండి మనకి సింహాసనం ముందు. దాన్ని తీసుకొని ఇంత లోతులో నేను వెళ్ళుటకు దేవుడు నన్ను ప్రేరేపించాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ 4 జీవులు మనకి ఆ సింహాసనం ముందు కనిపించారు. ఒక జీవి ముఖం ఎలాగుంది? సింహం వలె ఉంది. ఇంకొక జీవి ముఖం ఎలాగుంది? మనిషి వలె ఉంది. 3వ జీవి ముఖం ఎలాగుంది? పక్షిరాజు వలె ఉంది. ఇంకొక జీవి ముఖం ఎలాగుంది? ఎద్దు వలె ఉంది. జస్ట్ అది చూపించేసి నేను 5వ అధ్యాయంకి వెళ్ళిపోవచ్చు. కానీ పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ మనకు అనిపిస్తుంది? బైబిల్ స్టడీ అంటే మనం కనెక్షన్ చేసుకోవాలి, ఇటు అటు ఇటు అటు. 65 అధ్యాయాలు మనం సరిగా చదివితేనే 66వ అధ్యాయం మనకు సరిగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ లోతులో వెళ్ళి సిల్వతో కూడిన వేరే మర్మాలు కూడా నేను మీ ముందు ఈరోజు తీసుకొని వచ్చాను. వచ్చే వారం మనము స్ట్రైట్ అవే 5వ అధ్యాయంకి వెళ్దాం. అక్కడ యోహాన్ చూసేది ఏంటంటే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. దాంతో కూడిన మర్మాలు ఏంటో, 5వ అధ్యాయంతో కూడిన మర్మాలు ఏంటో మనము చూద్దాం. ఎప్పుడు మనం 1 అవర్ దాటిపోతున్నాం. 8 to 9 అని అన్నాం, కానీ ఎప్పుడు దాటిపోతూనే ఉంటాము. ఈరోజు కూడా 9:15 అవుతుంది. దేవుని వాక్యము చుంటే తేనె దారుకంట మధురమైనది. రాత్రంతా నేను బోధించినా ఉపదేశించినా మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ మీకు కూడా పనులు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ఎంతో ప్రయాసంతో తండ్రి కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో శ్రద్ధతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుండగా సార్వత్రిక సంఘం ఈ వేదిక వలన మేలు పొందుతుంది తండ్రి, ఆశీర్వదించబడుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను, దీవించబడుతున్నాను. వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళని కూడా మీరు ఉపదేశకులుగా మార్చబోతున్నారు, రాబోయే దినంలో వాడుకోబోతున్నారు. వాళ్ళని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు కూడా తండ్రి మేము వినే వాళ్ళగానే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. చందు బ్రదర్ ఎంతో చక్కని టెక్నికల్ సపోర్ట్ మాకు ఇస్తున్నారు. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఎంతో శ్రద్ధతో యూట్యూబ్లో అన్ని కూడా రికార్డ్ చేసి పెడుతున్నారు. దాన్ని మేము వేరే క్రైస్తవులతో పంచుకునేటకు మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే ఏమేమి వేరే ఆత్మిక పాఠములు మీరు ఈరోజు మాకు నేర్పించారో మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.